మణిపూర్ మంటల వెనుక విదేశీ శక్తులు. మణిపూర్లో సమస్య హిందూ క్రైస్తవుల మధ్య తలెత్తిందని, అందుకే దేవాలయాలు లేదా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయనే వాదనలో వాస్తవం లేదు. ఇది రెండు తెగల మధ్య వివాదం, అది కూడా భూమికి సంబంధించింది. విదేశీ శక్తులు ఈ వివాదంలో తలదూర్చాయి. కుకీ క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్న మాట వాస్తవమైతే, మైతీలకు చెందిన చర్చిలపై కుకీలు ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే మైతే క్రైస్తవులు కుకీ చర్చను తగలబెడతారు. దీన్ని బట్టి ఇది రెండు తెగల మధ్య ఘర్షణ అని, హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య వివాదం కానీ స్పష్టమవుతుంది. మణిపూర్ చిన్న రాష్ట్రం అయిన 33 తెగలు 190 భాషలకు నిలయం. మణిపూర్ చిన్న రాష్ట్రం అయిన 33 తెగలు 190 భాషలకు నిలయం మణిపూర్. ఆకుపచ్చని అరణ్యాలు, ఎత్తైన కొండలు నిండిన సుందరమైన మణిపూర్లోని కుకీ మైతే తెగల ఘర్షణతో ఇది మండింది కూడాను. ఈ మంటలు రగిలిస్తుంది ఎవరు చాలా కస్తుందంటే లాభం పొందుతుందన్నమాట విదేశీ శక్తులని ఆలోచించాలి. మైతీలు కుకీలు 100 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. కొద్దిమంది కుకీల పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ కుకీలంతా బయట నుంచి వచ్చిన వారని చెప్పలేం. మైతీలు ఆగడానికి కుకీలు అసెంబ్లీ చెలదగడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మయన్మార్ నుండి 50,000 మంది కుకీలు వచ్చి పట్టారని, వాళ్ళ అడవులను ఆక్రమించుకున్నారని, మార్గద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారని, తీవ్ర కార్యకలాపాలు సాగుతున్నాయని మైతేయుల ఆరోపణ. కుకీలకు చెందిన 27 వ్యాపారవాద సంస్థలు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు అవి తమ కార్యపాలన నిలిపివేస్తాను అంగీకరించాయి. ఈ ఒప్పందం తర్వాత ఈ సంస్థలకు చెందిన వారు వారి కేంద్రాలను ఉండాలి, కానీ అలా జరగలేదు. మైతీయులకు కూడా KLF, PLA వంటి కొన్ని ఏర్పాటువాద సంస్థలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా తమకు ST హోదా ఇవ్వాలని మైతీయులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు వారి డిమాండ్ నెరవేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారం లేదు. ఈ అధికారం శాసనసభది, కానీ కోర్టులు అలా ఆదేశాలు జారీ చేయండి. వ్యాపారవాద సంస్థలు దేశ వ్యతిరేక శక్తులు తెగల మధ్య విద్వేషం రెచ్చగొట్టి మైతేయులకు ST హోదా ఇవ్వడానికి వీలు లేదని గొడవ ప్రారంభించాయి. అయితే 90% భూమి 40% జనాభా చేతిలో ఉందని, 50% జనాభా ఉన్న తమ శాతం 10% మాత్రం భూమి ఉందని మైతేయులు అంటున్నారు. ఈ విషయం నిజమే, కానీ భూమి హక్కులు ఇవ్వడానికి అందరికీ ST హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయమే గొడవ ప్రారంభమైంది. మే 3వ తేదీ మణిపూర్లో మిగతా తెగల వారు నిరసన ప్రదర్శన నిర్వహిస్తే అది శాంతియుతంగా సాగింది. చారా చంద్పూర్ అనే కుకీ ఆధిక్యత కలిగిన ప్రదేశంలో మాత్రం హింస జరిగింది. కొన్ని వ్యాపారవాద సంస్థలు కార్యకర్తలు ఆయుధాలతో హింసకు పాల్పడ్డారు. ప్రభుత్వం సత్యం కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి అదుపులోకి వచ్చింది, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హింస పెరిగిపోయింది. కొన్ని చర్చిలు, దేవాలయాలపై దాడులు కూడా జరిగాయి, కొన్ని హత్యలు కూడా జరిగాయి. ఇటీవల వెలుగుకు వచ్చిన మహిళలపై జరిగిన అవమాన సంఘటన కూడా చాలా రోజుల తర్వాత పోలీసులు FIR నమోదు చేయలేదు. అయితే ఈ సంఘటన ఆధారంగా చేసుకుని పరిస్థితులు మరింత దిగజారికి కొన్ని శక్తులు ప్రయత్నించాయి. చొరబాట్లు కేవలం కుకీల వలన జరగలేదు. రోహింగ్యాలు కూడా అక్రమంగా ప్రవేశిస్తున్నారు. వ్యాపారవాద కార్యకలాపాలకు మార్గ రవాణా కూడా తమ వర్గాన్ని పూర్తిగా బాధ్యత చేయకూడదని, నేరస్తులను పట్టు కఠినంగా శిక్షించాలని తమకు ఎలా అభ్యంతరం లేదని కుకీలు అంటున్నారు. కాబట్టి సమస్య హిందూ క్రైస్తవుల మధ్య తలెత్తిందని, దేవాలయాలు చర్చిలు మాత్రమే దాడులు దిగుతున్నాయని మాటలు వాస్తవం లేదు. ఇది రెండు తెగల మధ్య వివాదం, అది కూడా భూమికి సంబంధించి. విదేశీ శక్తుల వివాదాలు తలదూరుతున్నాయని స్పష్టం. కొన్ని విదేశీ మిషన్లు వచ్చి సమస్యను పెంచడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం వారిని తిప్పి పంపింది. దాంతో వాళ్ళు భారత్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. కుకీ క్రైస్తవులు మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే వాస్తవమైన మైతీలు చెందిన చర్చిలపై కూడా కుకీలు ఎందుకు దాడులు చేశారు? అయితే మైతీ క్రైస్తవులు కుకీలు చర్చలు తగలబెట్టారు. దీన్ని బట్టి రెండు తెగల మధ్య ఘర్షణగా అని హిందూ క్రైస్తవుల గురించి గొడవ కాదని స్పష్టమవుతుంది. ఈ సందర్భంలో నాగా కుకీల మధ్య జరిగిన ఘర్షణ కూడా గుర్తుంచుకోవాలి. అధిక సంఖ్యలో క్రైస్తవులు అయిన కుకీలు, నాగాలు మణిపూర్లో ఒకరిపై ఒకరు గతంలో 30 సంవత్సరాలు సామూహిక హత్యాకాండ, జాతీయ విభజనకు పాల్పడ్డారు. 1993లోని నాగా కుకీ గొడవల్లో 32 కుకీలు, 20 నాగా ఇల్లు, కుకీ చర్చి కూడా ధ్వంసమైంది. 1994లో నోనే గ్రామంలో కుకీ సాయుధదళం ఒక బస్సును దారి మళ్లించి లోయలోకి తోసివేసేయడంతో 32 మంది నాగాలు మరణించారు. చందేల్ జిల్లాలో నాగాల దాడిలో 25 మంది కుకీలు మరణిస్తే, కుకీల ప్రతి దాడిలో 100 మంది నాగా ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి. 1995లో సేనాపతి జిల్లాలోని నాగా సాయుధ దళాల దాడిలో నూతన సంవత్సరం జరుపుకున్న కుకీలు హతమయ్యారు. మణిపూర్లో జాతి సమూహాల మధ్య జరిగే గొడవలు గత చరిత్ర తెలియకుండా విష ప్రచారం చేస్తున్న వారు దేశద్రోహ శక్తులతో చేయగలిపి దేశాల తీవ్ర నష్టం కలిగిస్తున్నారని సత్యం. కుకీలకు చెందిన వివిధ వ్యాపారవాద సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు వారి దగ్గర ఉన్న ఆధునిక మారణాయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
కానీ ఇప్పుడు వాటన్నిటిని తిరిగి తీసుకున్నారు. మైతీల చేతిలో కూడా ఇలాంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థల జోక్యం ఇరువైపులా పెరిగిపోవడంతో ఘర్షణ పెరిగింది. చైనా వంటి దేశాల హస్తం కూడా అందులో ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత అక్కడి నుంచి వేలాది మంది కుకీ రోహింగ్యా శరణార్థులు మణిపూర్లో ప్రవేశించారు. వీరికి స్థానిక కుకీలు అండగా నిలిచారు. వీరంతా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి గంజా సాగు చేయడం ప్రారంభించారు. వీరికి వ్యాపార శక్తుల అండదానాలు కూడా ఉన్నాయి. ఈ ఘర్షణలు ఎక్కువ అటవీ కార్యకలాపాలు తగులుబడ్డాయి. అటవీ అధికారుల దగ్గర ఎక్కడెక్కడ మందు సాగు జరుగుతున్న విషయాలు కూడా ఉన్నాయి. మానవదేవాల సాగు సమాచారం నాశనం అవ్వాలంటే అటవీ కార్యం తగలబెట్టాలని గత జనవరిలో ఐక్యరాజ్యసమితి తన వేదికలు మయన్మార్లో భారీ ఎత్తున మొత్తం సాగు అవుతుందని కూడా లెక్కలు చెప్పింది. ప్రపంచ మానవదేవ ఉత్పత్తి మయన్మార్ది 2వ స్థానం. ఆ దేశం సరిహద్దు మణిపూర్లో 400 కిలోమీటర్లు ఉంది. అందులో 30% మాత్రం కంచె ఉంది. మానవదేవ సాగుకు గోల్డెన్ ట్రయాంగిల్ పేరుతో మూసింది ఈ ప్రాంతమే. మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దు కలిగే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్గా అంటారన్నమాట. ఈ ప్రాంతంలో కంచెలేని ప్రదేశం ద్వారా ఈశాన్య భారతదేశంలో మొత్తం మంది సరఫరా అవుతున్నాయి. 2017 తర్వాత మణిపూర్ ప్రభుత్వం మానవదేవాల సాగుపైన సరఫరాదారులపైన పెద్ద ఎత్తున విడిచిపడింది. ఈ పంటను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. అదే సమయంలో మైతేయి రిజర్వేషన్ అవసరం రావడంతో డ్రగ్ మాఫియా దీనికి ఆధారంగా చేసుకుని అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడంతో స్థానిక తెగలకు రెచ్చగొట్టింది. మయన్మార్లో డ్రగ్ రాజధానిగా పిలిచే చిన్ రాష్ట్రానికి మణిపూర్ మే 3వ తేదీన ఘర్షణ కేంద్రంగా నిలిచి చాత్పూర్ కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ విధంగా అక్కడ ఈ గొడవల వెనుక ఆర్ఎస్ఎస్ తదితర జాతీయ సంస్థ హస్తం ఉందని విదేశీ భావజాలను ప్రభుత్వమైన కొందరు దుష్ప్రయోగం చేస్తున్నారు. అల్లరి అదుపు చర్యలు వెనకబడుతున్న ప్రభుత్వం మరింత విమర్శించేందుకు ఆర్ఎస్ఎస్ పేరుని ఇందుకు కొందరు తీసుకొస్తున్నారు తప్ప అటు కుకీలు కానీ ఇటు మైతీలు కానీ ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావించలేదు. పైగా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సేవాభారతి, వనవాసి, కళ్యాణ ఆశ్రమం నిర్వహిస్తున్న 270 సహా కేంద్రాల్లో 70,000 మంది ఉన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గ సంస్థలు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తాయి. ఈ పరిస్థితి విద్వేషాలు తగిన శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండి దేశ సమగ్రతను కృషి చేయాలి. కుకీలు, మైతీల మధ్య గొడవను మన దేశ సమస్యగా చూడాలి తప్పించే కానీ ఇది హిందూ క్రైస్తవుల సమస్యగా చూడకూడదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.